క్వాలిఫైయర్ 1 అంటే టెన్షన్, ప్రెషర్, ఒక తప్పిదం మ్యాచ్‌ను చేతుల్లోంచి జారవిడుస్తుంది. కానీ ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మాత్రం ఇదంతా ప్రాక్టీస్ మ్యాచ్ అన్నట్టుగా ఆడేశాడు. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై పటిదార్ చేసిన విధ్వంసం చూసి క్రికెట్ అభిమానులే షాక్ అయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు బ్యాటర్లు స్ట్రగుల్ అవుతున్నా పటిదార్ మాత్రం నేనున్నాను కదా అన్నట్టుగా మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలిచాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు, అందులో 10 భారీ సిక్సర్లు. అది కూడా ఎవరిపై తెలుసా? రబడా, రషీద్ ఖాన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలా గుజరాత్ ప్రధాన బౌలర్లందరినీ టార్గెట్ చేస్తూ చితక్కొట్టాడు. బంతి ఎక్కడ పడితే అక్కడ స్టాండ్స్లోకి పంపిస్తూ ధర్మశాలలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అసలు ఇది నాకౌట్ మ్యాచా లేక నెట్స్ శేషనా అన్నట్టుగా పటిదార్ బ్యాటింగ్ సాగింది. ఒక దశలో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించినా క్రీజ్లోకి వచ్చిన తర్వాత మ్యాచ్ మొత్తం మొమెంటంను మార్చేశాడు. ప్రతి ఓవర్లో బౌలర్లపై దాడి చేస్తూ జీటీ ప్లాన్స్ అన్నింటినీ ఛిద్రం చేశాడు. ఇక గుజరాత్ ఫీల్డర్లైతే పటిదార్ ఇచ్చిన క్యాచ్ మిస్ చేసిన క్షణం నుంచే మ్యాచ్ చేతులెత్తేసినట్టే అయింది. ఆ లైఫ్ దక్కిన తర్వాత పటిదార్ మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. నన్ను వదిలేస్తారా? అయితే మ్యాచ్ కూడా వదిలేసినట్టే అన్నట్టుగా బౌండరీలతో ఊచకోత కోశాడు. కృణాల్ పాండ్యా అద్భుత సహకారం అందించగా చివరి 10 ఓవర్లలో ఆర్‌సీబీ ఏకంగా 155 పరుగులు రాబట్టింది. 20 ఓవర్లలో 254 పరుగులు చేసి ప్లే ఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది ఆర్‌సీబీ. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఏ ముహూర్తాన రజత్ పాటిదార్‌ను కెప్టెన్ చేశారో కానీ అప్పటి నుంచి ఆర్‌సీబీ పూర్తిగా మారిపోయింది. ఒకవైపు అద్భుతమైన కెప్టెన్సీ, మరోవైపు భయంకరమైన బ్యాటింగ్. జట్టును టాప్‌లో నిలబెట్టి ఇప్పుడు ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేశాడు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఒక్కటే జపం, రజత్, రజత్, రజత్. ఈ ఆర్‌సీబీని ఆపడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. ఫైనల్ కప్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది అంటూ అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్ తర్వాత మాత్రం ఒక్క విషయం క్లియర్. ఈసారి ఆర్‌సీబీలో కేవలం కోహ్లీ మాత్రమే కాదు, రజత్ పటిదార్ అనే కొత్త ఫైర్ కూడా దహించిపోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.